చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? ఫోన్ కూడా కలవడం లేదు. నీ గురించి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానమ్మాయి, ఏమనుకోవు కదా? అనుకోని చెప్పు. నీ అంత దుష్ట దుర్మార్గురాల్ని నేనెక్కడా చూడలేదమ్మాయి. ఇంకా నేను చెప్పడం పూర్తవలేదమ్మాయి. ఏంటి? నువ్వు కొందరి దగ్గర మంచిదానిలాగా, కొందరి దగ్గర చెడ్డదానిలాగా ప్రవర్తిస్తావు. ఏది నిజమో ఏది నటనో పోల్చుకోవడం చాలా కష్టం. కానీ అల్లుడు గారి మీద నువ్వు చూపించే ప్రేమ ఉంది చూసావు, అదొక్కటే. నీలో ఎంతో నిజాయితీగా ఎలాంటి కపటము కల్మషము లేకుండా కనపడుతుంది. బావ నా ప్రాణం పిన్ని. అందుకే కదమ్మాయి శోభాచంద్ర ఫోటోకి కూడా దండపడింది. అవి ఇది కూడా కాంప్లిమెంటే అమ్మాయి. నీ ప్రాణం లాంటి అల్లుడు గారి కోసం ఇంకొక ప్రాణాన్ని బలి చేశావు అంటున్నాను. నా మాటలు ఇలాగే పిచ్చి పిచ్చిగా ఉంటాయిలే గాని ఇంకోసారి అల్లుడు గారికి ఫోన్ ట్రై చేయి. హలో బావా, బావా ఎక్కడున్నారు బావా? మీ ఫోన్ కూడా కలవకపోయేసరికి నేనెంత కంగారు పడిపోయానో తెలుసా? మనసేం బాగోలేక గెస్ట్ హౌస్కి వచ్చాను అపూర్వ. అనవసరంగా నిన్ను నిందిస్తున్నా, ఆ కేపీని తలుచుకున్నా, దారుణంగా మోసం చేసిన ఆ భూమిని తలుచుకున్నా, ఈ ఆలోచనలన్నీ కలిసి నా మనసు రగిలిపోతుంది అపూర్వ. అసలు మనుషుల మీదే నమ్మకం పోతుంది. ఎందుకు బావా అనవసరంగా మనసు పాడు చేసుకుంటావు? నీది మంచి మనసే ఎవరికైనా మోసం చేసే అవకాశాన్ని, ద్వేషం నింపుకునే ఆలోచనని ఇస్తాయి. బావా ఇంకేం ఆలోచించకుండా ఇంటికి వచ్చే బావా. లేదా పూర్వ, ఈ రాత్రికి నేనిక్కడే ఉంటాను. నీకు తెలుసు కదా, నేను ఒంటరిగా ఉంటేనే కాస్త ప్రశాంతంగా ఉంటాను. నువ్వు తినేసి పడుకో, నేను ఉదయాన్నే వస్తాను. సరే బావా, నీ ఇష్టం. ఏమంటున్నారమ్మాయి అల్లుడు గారు? గెస్ట్ హౌస్ లో ఉన్నారట. ఆహా, ఉదయాన్నే వస్తానంటున్నారు. ఏమిటో ఏంటో పిన్ని, బాగా డిస్టర్బ్ అయిపోయారు. ఏంటి భూమి, ఏం మాట్లాడవేంటి? నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? భూమి, నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా, ఉండు ఐస్ క్రీమ్ తీసుకొస్తా. నానా, ఎక్కడున్నావు? నీ నటనతో నన్ను, నా ఇంట్లో వాళ్ళందరినీ పిచ్చి వాళ్ళని చేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? అదేంటంటే అది అర్థమైంది. నువ్వంత నసుకుతున్నావంటే నువ్వు వాడితో వెళ్తున్నావని అర్థమైంది. మీ ఇద్దరికీ ఇష్టమైనప్పుడే నేను మిమ్మల్ని కలుస్తాను అన్నావు. అప్పటిదాకా ఎక్కడా ఉండనని చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్పావు. అవి కూడా నీ నటనలో భాగమేనా? అది మాట్లాడుతో. నన్ను పిచ్చివాణ్ణి చేయడానికి నా జీవితంలోకి అడుగు పెట్టావు. మందు కూడా మాన్పించావు. ఇప్పుడు అదే మందు నేను గెస్ట్ హౌస్లో కూర్చొని తాగుతుంటే నువ్వు మాత్రం నన్ను వెర్రివాణ్ణి చేశానన్న ఆనందంలో నవ్వుకుంటున్నావు. నిజంగా నువ్వు నన్ను మోసం చేయకపోయుంటే
నాన్న, నేను మిమ్మల్ని మోసం చేయలేదు, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని వచ్చి నా కాళ్ల మీద పడుండేదానివి. కానీ అలా చెయ్యకుండా వాడితో కలిసి వెళుతున్నా. నువ్వు మోసం చేశావు. ఛీ! అయ్యో నాన్న, అయినా నన్ను బలవంతంగా తీసుకువెళ్తున్నారని నేను ఎలా చెప్పను? మళ్ళీ మందు తాగడం మొదలు పెట్టారా? ఇదిగో తీసుకో. భూమి, 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 భూమి. భూమి! ఏయ్, ఎవరు? ఏయ్, నానా, 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 ఏమైంది నానా? నానా, నానా. నానా. తీసి మరోసారి పొడవాలని చూస్తే షూట్ చేసి పడేస్తాను. నేను పొడవాలనుకోవడం ఏంటి ఎస్ఐ గారు? ఈయన మా నాన్న. ఆయన కూతురా? సొంత కూతురు కాదు సార్, సొంత కూతురులో చూసుకునేవారు. ఈ రోజే ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు. టేక్ కేర్ ద బాటిల్. తీసుకోండి. దానిపై మర్డర్ చేయడానికి ట్రై చేసిన ఇవి వేలిముద్రలు ఉన్నాయి. అయ్యో, అయ్యో, నాకేం తెలియదు ఇన్స్పెక్టర్ గారు, నన్ను నమ్మండి. నాకు తెలుస్తోంది. నిన్ను ఇంటి నుండి పంపించేశారన్న కోపంతో చంపేయాలనుకున్నావు. కానిస్టేబుల్, ఎస్ సార్. అరెస్ట్ హర్. రామ్మా నువ్వు చెప్తుంటే. సార్, ఇతను బతికే ఉన్నాడు సార్. ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఓకే సార్. అలాగే సార్. నువ్వు రామ్మా, నువ్వు రా. నానా, మాతో రా నువ్వు. నానా.
గగన్, భూమి తీసుకొస్తానన్నావు కదరా, భూమి ఎక్కడా? నిన్నేరా గగన్, భూమి ఎక్కడా? నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా, ఉండు ఐస్ క్రీమ్ తీసుకొస్తా. ఇదిగో తీసుకో. నువ్వు చెప్పింది ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావడం లేదన్నయ్య. నీకు నా మాట నమ్మబుద్ధి కావటం లేదు పూరి. కానీ ఇప్పుడు నేను భూమి ప్రేమనే నమ్మలేకపోతున్నాను. అదేంట్రా అలా అంటున్నావు? నీకోసమే కదా భూమి ఆ ఇంటిని వదిలేసుకొని వచ్చేసింది. అసలు నిజంగా నేను ఎంత ప్రేమిస్తున్నానో అంతే ప్రేమ ఉంటే భూమి ఈ రోజు కాదమ్మా, ఆ రోజే నేను ఇంటికి తీసుకొస్తానన్న రోజే నాతో వచ్చేయాలమ్మా. కానీ రాలేదు. సరే, నా మీద ప్రేమ పోలేదనే నా ఆఫీస్కి వచ్చి నా చుట్టూ తిరిగింది అనుకుందాం. మరి ఆ విషయం తెలిసిపోయి శరత్ చంద్ర బయటికి పంపించేశాక కూడా నాతో ఎందుకు రాలేదమ్మా? అది ఏమైనా నేను బలవంతంగా తీసుకొస్తున్నానా? ఎందుకు తప్పించుకొని వెళ్ళిపోయింది నా నుంచి? ఇద్దరూ కావాలనటంలో అర్థమే ఉందమ్మా. జీవితాంతం నాతోనే కదా కలిసి ఉండాలి. ఆ శరత్ చంద్ర ఒప్పుకోవడం లేదని నా నుంచి తప్పించుకోవడం ఏంటమ్మా? అసలు ఇందులో ఏం అర్థం ఉందమ్మా? ఎలాగైనా అర్థం చేసుకోవడమేరా, కానీ అపార్థం మాత్రం చేసుకోకు. ఎందుకంటే మగాడి ప్రేమను అర్థం చేసుకున్నంత తేలిగ్గా ఆడదాని ప్రేమను మనసును అర్థం చేసుకోవడం కష్టం. నువ్వే ప్రాణమైనా నీతో కూడా చెప్పుకోలేని కష్టమేదో తన మనసులో దాచుకుందిరా. అదేంటో నువ్వే తెలుసుకోవాలి. చెప్పలేని ఆ కష్టాన్ని తన మనసులోనే దాచుకొని నిన్ను మోసం చేస్తున్నానేమోనన్న బాధను ఓవైపు తను మోస్తూ, నీకు దూరమైపోతున్నానన్న ఆవేదన్ను మరోవైపు మోస్తూ, తను పాపం ఆ చెట్టు తల్లి ఎంత తల్లడిల్లిపోతోందిరా. అమ్మ చెప్తుంది నిజమే అనిపిస్తుంది అన్నయ్య. భూమి చెప్పలేని కష్టమేంటో నువ్వే తెలుసుకోవాలన్నయ్యా. మళ్ళీ తనని ఎప్పుడు కలుసుకుంటాను, ఎప్పుడు తెలుసుకుంటాను? అలా అంటవేంటన్నయ్యా? నిన్ను విడిచి తను దూరంగా వెళ్ళలేదు, వచ్చేస్తుంది. ఏమో ఈ రాత్రికి వచ్చేస్తుందేమో. రాదు పూరి. వచ్చేదైతే కనీసం చెప్పి వెళ్ళేది, నా నుంచి తప్పించుకొని వెళ్ళేది కాదు. సార్ 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 ప్లీజ్ సార్, నేనే తప్పు చేయలేదు సార్. మీకు దండం పెడతాను సార్, నన్ను నమ్మండి సార్. ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, నాకేం తెలియదు సార్. ప్లీజ్ సార్, నేనే తప్పు చేయలేదు సార్, నన్ను నమ్మండి. ఎందుకలా అరుస్తున్నావు? అరవకుండా ఉండు. ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, నాన్నకి ఎలా ఉందో చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్,
నాన్నకి ఎలా ఉందో చెప్పండి సార్ ప్లీజ్. ఆపరేషన్ థియేటర్ ఎక్కడండి? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. అమ్మాయి మేడం లోపలికి వెళ్ళకూడదు మేడం, ఆగండి ఆగండి మేడం ఆగండి. ఎవరైనా సరే లోపల ఆపరేషన్ జరుగుతుంది మేడం, ఎవరూ లోపలికి వెళ్ళడానికి లేదు. ఏం కాదు, అంతా దేవుడు చూసుకుంటాడు. డాడీ ఎవరికేం మాయరోగం వచ్చిందో అల్లుడు గారికి ఎంత ప్రమాదం తలపెట్టారు. పేషెంట్కి సెలైన్స్ ఎక్కించండి. ఓకే సార్. అబ్జర్వ్ చేస్తూ ఉండండి. డాక్టర్ డాక్టర్ మా బావ పరిస్థితి ఎలా ఉంది? ఆయన సేఫ్ కదా? అయ్యో చెప్పండి డాక్టర్, ఆయనకేమీ కాదు, బాగున్నారు చెప్పండి డాక్టర్, ప్లీజ్ చెప్పండి. ప్లీజ్ కంట్రోల్ యువర్ ఎమోషన్ మేడం. మా ప్రయత్నం మేము చేశాం. 24 గంటలు గడిస్తే గానీ మేమేమీ చెప్పలేము. మా చేతిలో ఏం లేదు మేడం, అంతా భగవంతుడి దయ. ఎలా ఉన్నాడు చూడవే నా బావని. అయ్యో కోదినా బావా కోదినా బావా నిన్నిలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదు బావా. ఎవరు ఎవరు నా బావని స్థితికి తీసుకొచ్చింది? నా బావని చంపాలని చూసింది ఎవరు సార్? ఎవరో ఒక అతను మాకు ఫోన్ చేశారు మేడం. స్పాట్లోకి వెళ్ళేసరికి మీ వారిని చంపుతూ ఒక అమ్మాయి రెడ్ హ్యాండెడ్గా మాకు దొరికింది. అమ్మాయా? ఎవరిది? తన పేరు భూమి.
దాన్ని నరికేయాలనుకుందా. ఇప్పుడు అది ఎక్కడుంది? అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టాం మేడం. అయ్యో డాడీ